ఒక వింత వైరస్ వల్ల ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళంతా అంతరించిపోయి ఇక్కడ కనపడుతున్న ఈ ఒక్క మగతనే ప్రాణాలతో మిగిలిపోతాడు. ఒకవేళ ఇలాంటి ఛాన్స్ మీకు వస్తే ఏం చేస్తాడు? సో నార్మల్ గా మనం లంచ్ చేస్తుంటేనే అట్లీస్ట్ 12 మంది అమ్మాయిలు ఎప్పుడు ఇతని కంపెనీ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలు కూడా ఆల్ షేప్స్ అండ్ సైజెస్ అవైలబుల్ గా ఉంటారు. లావు నుండి సన్నం వరకు, పొట్టి నుండి పొడుగు, ఇంకా డార్క్ అండ్ వైట్ స్కిన్ టోన్ అమ్మాయిలు కూడా ఎప్పుడెప్పుడు ఇతని కొడుకు తిందామా అన్నట్టు చాలా కోరికతో అతని కళ్ళే చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజు అతను తినేటప్పుడు ఒక 100 కేజీలు ఉండే అమ్మాయి అందరికంటే ఎక్కువ వేలం పాటు మరి అతని పక్కన కూర్చునే ఛాన్స్ కొట్టేస్తుంది. ఇంకా తన కోరిక తీర్చుకోవడం కోసం టేబుల్ కింద నుంచి అతను సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ మనోడు మటుకి వాళ్ళ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించడు. చాలా హీనంగా చూస్తాడు. ఏదో టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు కావాలనే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే ఇతను సెడ్యూస్ చేసి సో దట్ వాళ్ళు ప్రెగ్నెన్స్ అవ్వాలనుకుంటున్నారని మనోడికి ముందే తెలుసు. అందుకే వాళ్ళు అసలు పట్టించుకోకుండా అతని పని అతను చూసుకుంటాడు. అయితే సడన్లీ ఆ అమ్మాయిలు అందరూ చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ కొరియన్ ఫేస్ అమ్మాయి మనోడికి ఇచ్చేస్తుంది. బాబు ఇంకిలు స్టార్ట్ చేయబోతున్నాడు అనుకుని లేవబోతూ ఉంటే బట్ ఆ పక్కన ఉన్న వైట్ డ్రెస్ అమ్మాయి అతను బలవంతం కూర్చోబెట్టేస్తుంది. ఎక్కడి గ్లాస్ రా కూర్చో అని చెప్పి తర్వాత అమ్మాయిలు అందరూ కలిసి ఒకేసారి అతను గుమిగూడేస్తారు. బలవంతంగా ఆ టేబుల్ మీద పడుకోబెట్టి చూస్తుంటే అతని స్పేర్ ని కలెక్ట్ చేయబోతున్నారని అర్థమవుతుంది. ఓ పక్క మనోడు ఎంత గిన్నికుట్టినా గానీ బట్ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల అసలు విడిపించుకోలేకపోతాడు. సరిగ్గా అప్పుడే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా లోపలికి వస్తారు. కానీ వాళ్ళు అమ్మాయిలు అవ్వడంతో ఇంక వీళ్ళతో చేతులు కలిపేసి టోటల్ గా అందరూ కలిసి ఆ ఫ్రంట్ లోని లాస్ట్ డ్రాప్ తో సహా బయటికి లాగేస్తారు. అయితే ఇక్కడ కేవలం ఒక్క అబ్బాయి మాత్రమే ఎందుకు మిగిలాడు? మిగతా మగవాళ్ళంతా ఏమైపోయారో తెలియాలంటే మనం ఈ మూవీ ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం సడన్ గా ఒక రోజు ఒక వింత వైరస్ కారణంగా ఒక అతను బ్లడ్ వామిట్ చేసుకుని చనిపోతాడు. ఇకంతే ఏ అబ్బాయిలు అయితే ఆ వైరస్ కి ఎఫెక్ట్ అవుతున్నారో జస్ట్ కొన్ని మ్యాటర్ ఆఫ్ మినిట్స్ లోనే వాళ్ళు బ్లడ్ వామిట్ చేసుకుని చనిపోతున్నారు. అసలు ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్స్ కూడా లేకుండానే కేవలం ఒక్క వారం గడిచేసరికి ప్రపంచంలో 99% అబ్బాయిలు వైపౌట్ అయిపోతారు. అలా వాళ్ళందరి డెడ్ బాడీస్ ని ఒక షార్ట్ చేర్చి అమ్మాయిలు క్లియర్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా అమ్మాయిల మీద మాత్రం ఆ వైరస్ కొంచెం కూడా ఎఫెక్ట్ చూపించదు. చూస్తుండగానే 8 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా వైరస్ వల్ల మగజాతి మొత్తం అంతరించిపోవడంతో ఇప్పుడు ప్రపంచాన్ని పూర్తిగా అమ్మాయిలు రూల్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ నుండి పోలీస్ ఆఫీసర్ వరకు ఏ పొజిషన్స్ లో అయితే మేల్ డామినేషన్ ఎక్కువ ఉండేదో ఇప్పుడు వాటన్నిటిలోకి అమ్మాయిలు వచ్చేసి వాళ్ళే రూల్ చేసుకోవడం మొదలు పెడతారు. ఏదో పాత సామెతలో లాగా మహిళల గురించి మహిళలకి ఎక్కువ తెలుసు కాబట్టి ప్రెసిడెంట్ గా ఒక ఉమెన్ సెలెక్ట్ అవగానే వాళ్ళందరికీ మెన్స్ట్రువల్ హాలిడేస్ ఇచ్చేసి అమ్మాయిలందరూ వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనుషుల రీప్రొడక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సో అందుకే పాపులేషన్ ని మెయింటైన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్ ఒక లాటరీని కండక్ట్ చేసి కేవలం అందరూ గెలిచిన వాళ్ళకి మాత్రమే ప్రెగ్నెన్స్ అవ్వడానికి మేల్ స్పెర్మ్ ని వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ స్పెర్మ్ ని వైరస్ కు ముందు ప్రిజర్వ్ చేసి ఉంటారు ఓల్డ్ స్పెర్మ్ బ్యాంక్ లో. అందరూ ఆ లాటరీ విన్ అవ్వడానికి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే విన్నర్ అనౌన్స్ చేసే ముందు ప్రెసిడెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉన్న సమయంలో అది విని అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ మూవీలో హీరోయిన్ అయిన అలెక్స్ మాత్రం ఫేస్ చాలా చిరాగ్గా పెట్టి ఆ ప్రెసిడెంట్ మీద చాలా కోపంగా ఉండిద్ది. ఎప్పుడైతే ఆమె మనందరం కలిసి బెటర్ వరల్డ్ ని బిల్డ్ చేద్దామనితూ దీని ఆ ప్రెసిడెంట్ మీద జ్యూస్ ని విసురుతుంది. తన ఫ్రెండ్ అండ్ సిస్టర్ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ బట్ తను ఏమాత్రం లెక్క చేయకుండా అలా ప్రెసిడెంట్ ని అగౌరవపరిచేసరికి సో తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. అయితే అలెక్స్ కి ఇదేం కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలానే బిహేవ్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చుంటుంది. అలా వచ్చిన ప్రతిసారి ఆ ఆఫీసర్ తిను ఫిజికల్ గా కలిసిపోయి వాళ్ళ అఫైర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు అలెక్స్ సిస్టర్ ఏమో ఆ లాటరీ విన్ అయి ఫైనల్లీ ప్రెగ్నెంట్ అవ్వాలన్న తన డ్రీమ్ ని నెరవేర్చుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది. మరో పక్క వీళ్ళు రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు మిగతా ఆఫీసర్స్ వచ్చి డోర్ కొట్టడంతో ఇంకా ఆఫీసర్ వెంటనే అలర్ట్ అయ్యి అలెక్స్ కి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. అదేంటంటే తన ఒంట్లో ఒక బాల్ ని ఇంజెక్ట్ చేసి దాని ద్వారా తన మైండ్ లో ఉన్నది మొత్తం డిలీట్ చేస్తారు. అలా తన మైండ్ ని ఒక తెల్ల కాగితంలో చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా బతకడానికి తనకు ఒక అవకాశం ఇస్తారు. కానీ లక్కీలీ అలెక్స్ కి ఇలా జరిగిద్దని ముందుగా తెలుసు కాబట్టి ఆల్రెడీ తన రూమ్ నిండా నోట్స్ రాసి పెట్టుకుని వాటి సహాయంతో తన మెడ మీద ఉన్న బాల్ ని రిమూవ్ చేసుకునేది. ఈవినింగ్ అలెక్స్ సిస్టర్ తన ఫ్రెండ్ ఇంటికి వస్తారు. అప్పుడు ఆ బాత్రూమ్ లో రక్తపు మార్కలు చూసి వాళ్ళు చాలా కంగారైపోయి వెంటనే అలెక్స్ ని వెతకడానికి బయటికి బయలుదేరతారు. కానీ ఆ కార్ రివర్స్ తిప్పేటప్పుడు పొరపాటున దేని గుద్దేస్తారు. దయచేసి అలెక్స్ ని గుద్దానని మాత్రం చెప్పాకని అంటుంది. వెంటనే బయటకి దిగి చెక్ చేసి చూస్తే నేలపైన ఎవరో పడిపోయి కనిపిస్తారు. మరో పక్క వెనకాల ఎవరిదో నీడ కనిపించేసరికి మొదలు వీళ్ళు చాలా భయపడిపోయి తీరా చూస్తే వచ్చింది అలెక్సే అని తెలుస్తుంది. అంటే అలెక్స్ పగలే తన బాల్ రిమూవ్ చేసుకుని అర్థమవుతుంది. కానీ తన సిస్టర్ ఫ్రెండ్ ఎక్కడా కనిపించకపోయేసరికి అలెక్స్ నర్సింగ్ హోమ్ లో ఉన్న వాళ్ళ అమ్మాయిని చూడడానికి వెళ్తుంది. చూస్తుంటే ఆమె కూడా గతం మర్చిపోయినట్టు కనబడుతుంది. సేమ్ ఇలాగే ప్రెసిడెంట్ కి ఎదురు తిరిగి మొగాళ్ళు ఇంకా బతికే ఉన్నారని రూమర్స్ స్ప్రెడ్ చేసిన కారణంగా ఇది కూడా ఎప్పుడు ఆమెకు కూడా ఆ బాల్ ఇంజెక్ట్ చేసి ఉంటారు. అందుకే అలెక్స్ ఆ ప్రెసిడెంట్ ని అంతలా ద్వేషిస్తూ ఉండిద్ది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ గుద్దింది అలెక్స్ కాదు కాబట్టి మరి అక్కడ పడుంది ఎవరా అని చూస్తే చివరికి అతను ఒక అబ్బాయి అని తెలుస్తుంది. అది చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే మొగాళ్ళు అంతరించిపోయి ఇప్పటికీ ఇది 8వ సంవత్సరం. హ్యూమన్స్ రీప్రొడక్షన్ అనేది ఓన్లీ ఆ స్పెర్మ్ బ్యాంక్ మీద డిపెండ్ అయ్యి అది కేవలం లాటరీ గెలిచిన అమ్మాయిలకు మాత్రమే ప్రెగ్నెన్స్ అవడానికి అవకాశం వస్తుంది.
అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఆశ్చర్యంగా వీళ్ళకి ఒక అబ్బాయి దొరుకుతాడు. ఇంకా అసలు అతను రియల్ కథ తెలుసుకోవడానికి దగ్గరికి వెళ్లి అతను గడ్డాన్ని లాగ్ చూస్తారు. అతనికి చిన్న చిన్న గాయాలు అయి ఉండేసరికి వాళ్ళ ఇంటి గ్యారేజ్ లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే మనం ఈ విషయం గురించి వెంటనే గవర్నమెంట్ కి చెప్పేద్దాం, లేకపోతే ఒకవేళ తర్వాత గానీ గవర్నమెంట్ కి విషయం తెలిసిందంటే ఇతన్ని దాచిపెట్టినందుకు గాను మనల్ని కూడా పనిష్ చేస్తారని అంటుంది. కానీ అలెక్స్ మాత్రం అందుకు ఒప్పుకోదు. ఎలాగో మనం ముగ్గురికే ఈ విషయం తెలుసు కాబట్టి మనం ఎలాగో ఎవరికి చెప్పం కాబట్టి సో గవర్నమెంట్ కి ఈ విషయం తెలిసి ఛాన్సే లేదు అంటుంది. ఇంకా కేర్ఫుల్ గా అతని గాయాలను శుభ్రం చేశాక ఇప్పుడు వాళ్ళ దగ్గర అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇంకా పిల్లలు గంటం వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఆ నెక్స్ట్ డే వాళ్ళు లేచేసరికి బయట ఒక పోలీస్ కార్ ఆగుంటుంది. యాక్చువల్ గా నిన్న అలెక్స్ బాడీలో ఆ బాల్ ని ఇంప్లాంట్ చేశారు కదా, ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ ని అక్కడికి పంపిస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి జరిగిందంతా చెప్పేయాలనుకుంటుంది. కానీ జిమ్మీ తన ఆపి ప్లీజ్ చెప్పొద్దని బతిమలాడుకుంటుంది. ఎందుకంటే జస్ట్ నిన్నే తనకు లక్కీ డ్రాలో ప్రెగ్నెంట్ అవడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు గనక గవర్నమెంట్ కి విషయం తెలిస్తే అతన్ని రాత్రంతా దాచిపెట్టినందుకైనా సరే తనకు వచ్చిన అవకాశం కోల్పోవచ్చని, అప్పుడు ఇంకా జీవితంలో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వలేదని చెప్పి బతిమలాడుకుంటుంది. దాంతో ఇంకా తన ఫ్రెండ్ కూడా ఒప్పుకొని ఆ ఆఫీసర్ కి ఏదో చెప్పి మేనేజ్ చేసి పంపించేస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద మిగిలి ఉన్న ఒకే ఒక మగాడు ఇతరే. అయితే అతను ఇంకా లేవలేదు కాబట్టి అలెక్స్ అతని బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉండగా సడన్ గా అతనికి మెలకు వస్తుంది. కాసేపు వీళ్ళిద్దరికి ఫైట్ అయిన తర్వాత ఇంకా అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఆ నిజం ఏంటంటే ఇప్పటికీ భూమి మీద కొంతమంది మగవాళ్ళు బతికే ఉన్నారు. ఆ వైరస్ ఏమీ పూర్తిగా మగజాతి మొత్తాన్ని అందం చేయలేదు. ఇక కొంతమంది మగవాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారని చెప్పి, అయితే మీ ప్రెసిడెంటే వాళ్ళని ఎక్కడో దాచేసిందని చెప్తాడు. అది విన్న అలెక్స్ కి అంటే ఇన్నాళ్ళు వాళ్ళ అమ్మ మాట్లాడింది నిజమే అని అర్థమవుతుంది. సో ఆ నిజం ఎవరికి తెలియకూడదనే వాళ్ళ అమ్మకి పిచ్చిదనే ముద్రేసి కావాలనే తన ఒంట్లో ఆ బాల్ ని ఇంజెక్ట్ చేశారని అర్థమవుతుంది. అయితే ఆ ప్రెసిడెంట్ సీక్రెట్ గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి వాళ్ళ ద్వారానే ఆ మిగిలిపోయిన మగవాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టేసిందని చెప్తాడు. ఇంకా అతను ఇప్పుడు దాకా దాచిపెట్టుకున్న ఒక సిమ్ కార్డ్ బయటకు తీస్తాడు. ఇది నాకొక ముసలాయని ఇచ్చాడని చెప్పి, దీంతో ఆ మిగిలిపోయిన మగవాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అంటాడు. కానీ అక్కడ అన్ని చోట్ల సెల్ ఫోన్స్ కు బదులుగా ల్యాండ్ లైన్స్ వచ్చేయడంతో దాంతో ఆ సిమ్ కార్డ్ వల్ల యూజ్ లేకుండా పోతుంది. అయితే అలెక్స్ కి పాత వస్తువులు కలెక్ట్ చేసుకునే హాబీ ఉంటుంది కాబట్టి తన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ నోకియా ఫోన్ బయటకు తీస్తుంది. లక్కీగా ఆ ఫోన్ ఇంకా పనిచేయడంతో అందులో ఆ సిమ్ కార్డ్ ని పెట్టి ఫోన్ ఆన్ చేయగానే ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. రైజ్ అని మెసేజ్ పంపించుంటారు. అంటే బహుశా వాళ్ళు తిరుగుబాటుకు సిద్ధమవుతూ ఉండొచ్చు. ఇటువైపు ఇంకో పక్క అలెక్స్ సిస్టర్ హాస్పిటల్ కి అటెండ్ అవుతుంది. ప్రెగ్నెంట్ అవడానికి ముందు తన ఫైనల్ టెస్ట్ చేయించుకోవడానికి వస్తే కానీ తన బాడీ ఆ టెస్ట్ లో క్వాలిఫై అవ్వదు. సో తన ఛాన్స్ వేరే వాడికి వెళ్ళిపోతుంది. ఆ పక్కనే ఉన్న ఇంకో పెద్ద ఆమె కూడా నేను 4 సార్లు లాటరీ గెలిచానని, కానీ ఫైనల్ టెస్ట్ చేయించుకున్న ప్రతిసారి నా బాడీ కూడా ఫెయిల్ అవుతూ వచ్చిందని, అందుకే నేను ఇంతవరకు ప్రెగ్నెంట్ అవ్వలేకపోయానని చెప్తుంది. దాంతో అలెక్స్ సిస్టర్ కి కోపం వచ్చి ఇంటికి వెళ్ళంగానే నేరుగా వెళ్ళా తను కలుస్తుంది. తనకిప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది. దానికోసం తను ఏదైనా చేస్తుంది. ఎలాగో ఈ భూమి మీద మిగిలిపోయిన ఆఖరి అబ్బాయి కూడా తన దగ్గర ఉన్నాడు కాబట్టి ఒక కప్ తీసుకొని దాన్ని నీట్ గా క్లీన్ చేసి అతని దగ్గరికి వెళ్లి నీ స్పెర్మ్ కావాలని అడుగుతుంది. అప్పుడు అది విని అతను చాలా వియర్డ్ గా ఫీల్ అవుతాడు. ఏంటి నేను కంటికి పాలిచ్చే ఆవులాగా కనబడుతున్నాను అన్నట్టు రియాక్షన్ ఇస్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర బందీగా ఉంటాడు కాబట్టి తను అడిగింది చేయక తప్పదు. సో తను అడిగినట్టే తన కోసం అతను స్పెర్మ్ తీసిస్తాడు. కానీ ఎంతలో ఒక ఫోన్ కాల్ వచ్చి గవర్నమెంట్ కి వీళ్ళ గురించి తెలిసిపోయిందని తెలుస్తుంది. ప్రెసిడెంట్ ఆల్రెడీ పోలీసులు పంపించుంటుంది. అలా కాల్ పెట్టేసిద్దో లేదో చాలా పోలీస్ కార్స్ వచ్చి వీళ్ళ ఇంటి ముందు ఆగుతాయి. వీళ్ళని పూర్తిగా చుట్టుముట్టేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆ కీప్యాడ్ ఫోన్ రింగ్ అయి ఆ మిగిలిన మగవాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి లొకేషన్ పెడతాడు. ఏదైతే అదైందని ఆ అడ్రస్ కు వెళ్దామని ఫిక్స్ అయిపోతారు. బట్ పోలీసులు వీళ్ళని చుట్టుముట్టేయడంతో ఎలాగోలో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్ మీద మొత్తం అమ్మాయిలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళకు వెళ్ళడానికి దారి లేకపోవడంతో కార్ దిగేసి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అతని ఐడెంటిటీ ఎక్కడ బయటపడిపోద్దేమో అనే భయంతో ఒక బొమ్మల కాస్ట్యూమ్ లోపల అతన్ని ఉంచి ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇలా చాలా రోజుల పాటు ట్రావెల్ చేసిన తర్వాత చివరికి ఆ కాల్లో మెన్షన్ చేసిన అడ్రస్ కి చేరుకున్నాక అయితే ఆ ప్లేస్ అంతా చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ సీక్రెట్ గా మగాళ్ళు బతకడానికి ఛాన్సే లేదని చెప్పి బహుశా మనల్ని ఎవరైనా ఇక్కడికి తప్పుదా పట్టించారా అని భయం మొదలవుతుంది. ఉన్నట్టుండి ఆ వెంటిలేటర్స్ క్లోజ్ అయిపోయి చుట్టూతా అన్ని వైపుల నుంచి పాయిజనస్ గ్యాస్ లోపలికి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలో ఆ వ్యక్తికి పైన ఒక టనల్ కనిపించి దాని గుండా లోపలికి వెళ్తూ ఉంటారు. అయితే లోపలికి వెళ్తుండే కొద్దీ ఆ టనల్ చాలా ఇరుగ్గా అయిపోయి ఇంకా వాళ్ళందరూనే స్టక్ అయిపోతారు. అలా వాళ్ళు ఒక ఇంచు కూడా కదలలేని పరిస్థితిలో అప్పుడే వాళ్ళ వెనకాల నుంచి పాయిజనస్ గ్యాస్ రావడం గమనించి అది తనకు చెప్పడంతో అతని బాడీ గట్టిగా కదిలించడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయిలకు కూడా ఇంకతను ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడో అర్థమయ్యి వాళ్ళు ఆ టన్నెల్ ని గట్టిగా ఊపుతూ ఉండేసరికి కొన్ని సెకండ్స్ తర్వాత ఆ టన్నెల్ విదికి కింద పడిపోతుంది. ఈ విధంగా వాళ్ళ పాయిజనస్ గ్యాస్ ఉన్న రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారు గానీ బట్ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్న సీన్ ఆ పాయిజనస్ గ్యాస్ కన్నా భయం పుట్టిస్తుంది. అక్కడ కొంతమంది మగవాళ్ళని చైర్ కట్టేసి పంపిన్ డివైజెస్ ద్వారా వాళ్ళ బాడీలోంచి మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళందరినీ నగ్నంగా చైర్ కట్టేసి అలా కంటిన్యూస్ గా
రేడియో వాళ్ళ స్పిరిట్ ని ఎస్టార్ట్ చేస్తూ ఉండేసరికి ప్లీజ్ మమ్మల్ని కాపాడమని బతిమలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ భూమి మీద మిగిలిన మగవాళ్ళు వీళ్ళు మాత్రమే. అయితే ఈసారి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయిన అమ్మాయిలు గన్స్ పట్టుకుని అక్కడికి వచ్చి వీళ్ళు నలుగురిని చుట్టుముట్టేస్తారు. ఇంకా అక్కడికి వాళ్ళ ఫీమేల్ ప్రెసిడెంట్ కూడా వచ్చేసరికి ఇంక ఇదంతా ఒక ట్రాప్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. అసలు అయితే ఆ పాండమిక్ ముగిసిన తర్వాత అందరూ మగవాళ్ళు చనిపోలేదు. ఇంకా కొంతమంది మగవాళ్ళు ఎలాగోలా సర్వే అవ్వగలిగారని తెలుసుకొని సో ప్రెసిడెంట్ దీని ఒక అవకాశంగా మార్చుకొని మిగిలి ఉన్న మగవాళ్ళందరినీ బంధించి తీసుకురావడానికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తుంది. అలా ప్రాణాలతో మిగిలిపోయిన మగవాళ్ళని ఇక్కడ బందీలుగా ఉంచి మనుషులు రీప్రొడక్షన్ ని కొనసాగించడానికి వాళ్ళని ఒక మిషన్స్ లాగా యూజ్ చేసుకునేది నాన్ స్టాప్ గా వాళ్ళ బాడీలోంచి స్పెర్మ్ తీస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఒక పర్సన్ లేడీ స్కార్ఫ్ మొహాన్ని చుట్టుకొని ఆ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. తీరా ఆ స్కార్ఫ్ తీసి చూశాక అదొక అబ్బాయి ఫేస్ అని రివీల్ అవుతుంది. మరియు ఇదంతా వెనుకుని నడిపించేది కూడా ఇతనే. ఆ ప్రెసిడెంట్ లవర్ అయిన ఇతను లాస్ట్ 4 years గా అతనికి తెలిసిన అన్ని మార్గాలను యూజ్ చేస్తూ ఇంకా బతుకున్న మగవాళ్ళందరికీ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాడు. అలా సిగ్నల్స్ పంపించి వాళ్ళందరూ వాళ్ళే ఈ ప్లేస్ ని వెతుకుంటూ వచ్చేలా చేసి తీరా వచ్చాక వాళ్ళని ఇలా బంధించేస్తాడు. ఇక్కడతో దీని సీజన్ 1 ఎండ్ అవుతుంది. ఇది వచ్చేసి క్రీనియర్ అనే సైఫై కామెడీ వెబ్ సిరీస్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.